అన్నా ఇవాళ ఆ బసవరాజు అరటి తోట కత్తెరని తెలిసింది. ఈ సమయం గురించి ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి ఆ బసవరాజును వేసేయండి. పదనా వెళ్దాం. అందరూ వెళితే అనుమానం వస్తుందిరా. మీరిద్దరే వెళ్ళండి. అలాగే పదరా వెళదాం. మస్తాన్ అన్న, ఇదిగో వైర్లెస్ సెట్. మన వాళ్ళ వెనకే వెళ్ళు. సరే అన్న. అక్కడ ఏదన్నా తేడా వస్తే నాకు తెలియచేయి. అలాగేనా? నీ పంతనం నీదేనే. హాయి పట్టు పట్టేసి నరాలని జుమ్ అనిపిస్తావు. ఈ పచ్చని అరతోటలో ఈ పైరుగాలికి నువ్వు అట్ట అర్థం చేస్తుంటే స్వర్గం అనుకో. ఎరా అయ్యా, లచ్చలు ఖర్చు పెట్టి కొనుక్కుంటే మాత్రం 5 స్టార్ హోటల్లో ఈ సుఖం ఉంటుందా? అమ్మగారి పంతరం వాళ్ళకి ఎక్కడదండి. నువ్వట్రా. అలాగే. ఆ రోజు సీనుగాడు ఈయన్ని చంపలేదన్నమాట. అంటే సీనుగాడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఆ రోజు తప్పించుకున్నావు. ఈ రోజు నీ వల్ల కాదురా. నేను చేయకండ్రా. ఈ సీనుగాడు ఎవరనుకుంటున్నారు? ఎన్నాళ్ళు ఆ సీతయ్య గారు వ్యవహారాలన్నీ నాకు మోసుకొస్తుంది ఈడే. అంటే ఈడు మనోడు అనమాట. ఆగండ్రా, ఆగండి. సీతన్ననే నమ్మించి మోసం చేస్తావరా నీచుడా. ప్రేమ అని నమ్మించి ఏమీ తెలియని అమాయకురాలి మనసుతో ఆటలాడుకుంటావరా దుర్మార్గుడా. ఈ కోసం మెరిపేట్రా. నిజమే, చూసిరారా అన్న కాల్చొచ్చేసావు. శబాస్. ఏం కాలిసేందుకు? నువ్వు లగెత్తికెళ్ళి ఆ సీతి గారికి చందుగా నాకు చిక్కిపోయాడు అని మోసేయి. ఆడికి అర్థమైపోద్ది. అన్నా, సీను సీను మన మనిషి కదన్నా. మన చందును చంపేశారన్నా. మస్తాన్, మస్తాన్. ఒక రకంగా ఈ విషయం వాళ్ళకి తెలియటం మనకు మంచిదే. ఇంకో రకంగా పని జరుగుద్ది. అన్నా, సీతన్నా అన్నా, చందుగారు దొరికిపోయాడన్నా. నేను తప్పించుకుని పారిపోవచ్చాను. చెప్పేసాను, భయంగా ఉందన్నా. అన్నా రా అన్న, వాడు కాపాడుకుందాం. రా అన్నా రా. ఎందుకురా? నన్ను కూడా వాళ్ళతో చంపించడానికా? మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన సంగతి లీక్ చేశావు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రసాద్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్న విషయం కూడా ఉప్పందించావు. పోలీసు రూపంలో నీ బసవరాజు మనుషులు వచ్చే సమయంలో ఎప్పుడూ సినిమాకి వెళ్ళని మా వాళ్ళందరినీ సినిమాకు తీసుకువెళ్ళావు.
నన్ను చంపటం మీరు అనుకున్నంత తేలిక కాదురా, నమ్మక ద్రోహి. రేయ్, లేరా. పెద్దన్నయ్య సీనుని కొడుతున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాకు భయంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య.